ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఓటింగ్ ఎన్ని గంటలకు ఓటింగ్, 4 o'clock ఓటింగ్ అట. ఆ లోపు డిస్కషన్ జరుగుతాయి, ఎంతసేపు అంటే అంతసేపు డిబేట్ చేస్తాం అని చెప్తున్నారు. సో అయితే ఇప్పుడు ఇందులో మూడు బిల్లులు ఉన్నాయి. ఒకటేమో 131 రాజ్యాంగ సవరణ, ఇది మహిళా బిల్లు. 2 కేంద్రపాలిత ప్రాంత చట్టాలకు సంబంధించిన బిల్లు. 3వది ఈ లోక్సభ సీట్ల పెంపుకు సంబంధించింది ఒకటి. ఇప్పుడు ఇమీడియట్గా ఆ బిల్లు ఆమోదం పొందగానే సీట్లు పెరిగాయి. దానికి ఒక కమిటీ చేస్తారు, ఆ కమిటీ తర్వాత మొత్తం అంతా చేసి నిర్ణయం తీసుకుంటుంది అనమాట. కానీ ఈ మహిళా బిల్లు ఇది మాత్రం వెంటనే అమల్లోకి వస్తుంది. ప్రవేశపెట్టడానికి ఓటింగ్, 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టే ముందు దానిపైన ఓటింగ్ నిర్వహించాలని విపక్షం పట్టుబట్టింది. అంటే ఇప్పుడు అసలు ఆ చర్చను చేపట్టే ముందే అందరికీ ఓకేనా కదా ఓటింగ్ చేపట్టండి అని విపక్షాలు పట్టుబడితే ఓటింగ్ నిర్వహించారు అనమాట. అంటే డిస్కషన్ కోసమే 40 నిమిషాల సేపు వాడివేడి చర్చ జరిగింది. చివరకు 251 మంది అనుకూలంగా 185 మంది వ్యతిరేకంగా ఓటు వేశాక బిల్లులు సభాప్రవేశం చేసినాయి, చర్చకు స్టార్ట్ చేసినాయి. గురువారం జరిగిన చర్చల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిల్లులు ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ప్రతిపక్షాలకు చెందిన ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ మాట్లాడారు. టీడీపీ తరపున మాట్లాడిన బైరెడ్డి శబరి, జేడీయూ తరపున మాట్లాడిన దిలేశ్వర్ కమాయిత్ బిల్లులకు మద్దతు తెలిపారు. ఇవాళ సాయంత్రం మొత్తం గురు శుక్రవారాల్లో 15 నుంచి 18 గంటల సేపు బిల్లులపైన చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహిస్తామని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. 3 బిల్లులపైన శుక్రవారం సాయంత్రం 4 గంటలకు లోక్సభలో ఓటింగ్ జరగబోతున్నది. అంటే ఇవాళ ఫ్రైడే 4 o'clockకి. ఇగో 3 బిల్లులు ఏంటేంటి? రాజ్యాంగ సవరణ బిల్లు 131 సవరణ బిల్లు 2026, మహిళా రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేయడానికి వీలుగా గతంలోని జనగణనను పరిగణలోకి తీసుకొని నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడం. నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2026, అసెంబ్లీలో 33% మహిళల కోటా అమలుకు వీలుగా కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడం. 3 డీలిమిటేషన్ బిల్లు 2026, దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీల్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి వీలుగా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం. సో కమిషన్ ఏర్పాటైందనమాట. వీటిపైన శుక్రవారం సుదీర్ఘ చర్చలు జరిగిన అనంతరం ఓటింగ్ జరుగుతుంది. డీలిమిటేషన్ బిల్లులకు సాధారణ మెజార్టీ అవసరమైనందున అవి సులభంగానే ఆమోదం పొందే అవకాశం ఉన్నది. రాజ్యాంగ సవరణ బిల్లుకు 3/200 మెజారిటీ కావాల్సి ఉంటుంది. దీనిపైనే ఉత్కంఠ నెలకొంది. అదే అసలైనటువంటి బిల్లు. అండ్ దాంతోపాటు ఈ డీలిమిటేషన్ కారణంగా లోక్సభలో సీట్లు 816కు పెరుగుతాయి. 543 నుంచి 816కు పెరుగుతాయి. వాటిలో 272 సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. దీనివల్ల పురుషులకు కానీ ఏ రాష్ట్రానికి కానీ నష్టం జరగబోదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల చట్టానికి అనుబంధంగా సవరణలు, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు, కేంద్రపాలిత ప్రాంతాల్లో డీలిమిటేషన్ కోసం ఉద్దేశించిన 3 బిల్లులను గురువారం కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మహిళల కోటాలో ఎస్సీ ఎస్టీలకు ఉపకోటా ఉంటుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న జనగణనను తీసుకొని డీలిమిటేషన్ చేస్తే 2029 నాటికి మహిళా కోటాను అమలు చేయలేమని పేర్కొన్నారు. సహృదయంతో ఈ బిల్లులకు ఆమోదం తెలపాలని అన్ని పార్టీల సభ్యులను కోరారు. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జనగణన ఎట్లాగో చేస్తున్నామని అంటున్నారు కదా, 2027 కదా కంప్లీట్ అవుద్ది అంటున్నారు కదా. మరి ఆ జనగణన కంప్లీట్ అయిన తర్వాత ఒక 6 నెలల్లో మొత్తం కంప్లీట్ చేయొచ్చు కదా. ఆ వచ్చినటువంటి డేటాని జనాభాని ఆధారంగా చేసుకొని ఆ ప్రయత్నం ఎందుకు జరగట్లే? దానికి ఏం చెప్తారంటే, మరి జనాభా ప్రాతిపదికన పెంచితే నార్త్లో ఎక్కువ పెరుగుతాయి, సౌత్లో తక్కువ పెరుగుతాయి అంటున్నారు కదా. అందుకే ఇప్పుడు దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు. పాత జనగణన ప్రకారంగా 50% మేము సీట్లు పెంచినాం అంటున్నారు. అంటే అన్ని రాష్ట్రాలు, తెలంగాణలో 50%, అక్కడ ఉన్న సీట్ల ప్రకారం యూపీలో అయినా బీహార్లో అయినా ఏ రాష్ట్రం తీసుకున్నా 50%. దీని మీద చాలామంది మాట్లాడినారు. వందకు 100% ఈ బిల్లు అమలు అవుతుంది అంతే. ఇక దాంట్లో ఏం పెద్దగా ఏదో జరుగుతుందని అనుకోవడానికి కూడా ఏం లేదు ఇక్కడ. సో నిన్న ప్రియాంక గాంధీ మాట్లాడినట్టున్నారు. బిల్లు ఆమోదిస్తే ప్రజాస్వామ్యం అంతమవుతుంది, రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని 3 సభ్యులే తేలుస్తారు. ప్రియాంక గాంధీ అంటున్నది. ఏమంటున్నది ఆమె? రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని 3 సభ్యులు తేలుస్తారు. ప్రభుత్వానికి ఎందుకింత తొందర? అఖిలేష్ యాదవ్. లోక్సభలో గలమెత్తిన విపక్షం.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి తాము అనుకూలమే అయినా నియోజకవర్గాల పునర్విభజనతో దాన్ని హడావుడిగా ముడిపెట్టడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నామని విపక్షం పేర్కొన్నది. దీని వెనుక ప్రభుత్వ ఉద్దేశాన్ని నిలదీసింది. గురువారం లోక్సభలో ప్రవేశపెట్టిన 3 కీలక బిల్లులపై చర్చలో వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా పలువురు విపక్ష సభ్యులు మాట్లాడారు. ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ వంటి వాటిపై ఒత్తిడి తెచ్చి నిర్వీర్యం చేయడాన్ని కేంద్ర సర్కార్ ప్రారంభించింది. ప్రస్తుత రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదిస్తే ప్రజాస్వామ్యం అంతమవుతుందని ప్రియాంక గాంధీ హెచ్చరించారు. ఇది ఖచ్చితంగా రాజ్యాంగంపై బహిరంగ దాడి అని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ సీట్లలోనే 33% రిజర్వేషన్ను మహిళలకు ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నించారు. ఇప్పుడు ఆ సీట్ల పెంపు దీనికి ఎందుకు ముడిపెడుతున్నారు? ఉన్న 543 స్థానాల్లోనే మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించండి. సో మేము గతంలో కూడా ఇదే చెప్పినాం కదా, దీనికి ఎందుకు నియోజకవర్గాల పెంపును ముడిపెడుతున్నారన్నది విపక్షాలు అడుగుతున్నాయి. మహిళా రిజర్వేషన్ అంశం కాంగ్రెస్ నేత మోతీలాల్ నెహ్రూ హయాంలోనే మొగ్గ తొడిగింది. తర్వాత కాలంలో కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన చట్టం అమలుకు రాహుల్ గాంధీ 2018లోనే ప్రధానమంత్రికి లేఖ రాశారు. సభలో రాహుల్ను ప్రధాని అవహేళన చేసినా ఇంటికి వెళ్ళాక ఆయన సూచనలే పాటిస్తారు. మహిళా రిజర్వేషన్లకు ఛాంపియన్గా బీజేపీని చూపించాలి అని మోదీ ప్రయత్నం చేస్తుండు. మొత్తం ప్రణాళికంతా అమిత్ షాది. ఒకవేళ చాణక్యుడే బతికుంటే ఆయన రాజకీయ కుటిల రాజనీతిని చూసి ఉలిక్కి పడేవారని చెప్పారు. జనగణన పూర్తయితే ఓబీసీల సమాజం ఎంత పెద్దదో తెలిసిపోతుందనేదే మోదీ భయమని ఎద్దేవా చేశారు. చర్చను గొగోయ్ ప్రారంభిస్తూ ఈ బిల్లు పేరుతో నియోజకవర్గాల పునర్విభజనను దొడ్డిదారిన బలవంతంగా చేయడానికి ప్రభుత్వం ఈ రూపంలో ప్రయత్నం చేస్తోంది. బిల్లులపైన ఎందుకింత తొందర అని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తాము అనుకూలమే, అయితే బీజేపీ మాత్రం నారీ అంటే మహిళని రాజకీయ లబ్ధి కోసం నారాగా మార్చేసిందట, అంటే నినాదంగా మార్చేసిందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లో ఓబీసీ అండ్ ముస్లిం మహిళలకు కొంత కేటాయించాలి అని డిమాండ్ చేశారు. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బీజేపీ అధికారంలో ఉన్న కేవలం ఢిల్లీలోనే మహిళా ముఖ్యమంత్రి ఉన్నారు అని, ఆమెకు కూడా అధికారాలు లేవని చెప్పారు. అంటే మీరు ఇంత మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రుల సంగతి ఏంది, ఒకే మహిళ ఉంది కదా అని అడుగుతున్నాడు ఎవరు, ఆయన అఖిలేష్ యాదవ్. సో ఇట్లా విపక్షాలు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. నేను అనుకోవడం మరి మహిళా బిల్లుకి వచ్చేసరికి వాళ్ళు మద్దతు ఇచ్చే అవకాశమే ఉండొచ్చు అని అనిపిస్తున్నది. సో దానికి కూడా అందరు విపక్షాలంతా, ఇండియా కూటమంతా ఏకమై నిరసన వ్యక్తం చేస్తే మరి 3/2 మెజారిటీ రావడం అన్నది అంత ఈజీ అయితే కాదు. మరి ఎట్లా ఈ బిల్లు నెగ్గుతుందా నెగ్గదా? ఇగో బిల్లు నెగ్గాలంటే ఏం కావాలి? మహిళా రిజర్వేషన్ బిల్లులు పార్లమెంట్లో గట్టెక్కాలంటే సంఖ్యాబలం ఎలా అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. 3/2 మెజారిటీ కావాల్సింది, ఎందుకంటే రాజ్యాంగ సవరణ బిల్ అది. 131 రాజ్యాంగ సవరణ బిల్లు గట్టెక్కాలంటే మొత్తం సభ్యుల సంఖ్యలో 50% పైగా హాజరు కావాలి. 543లో అబోవ్ 50% సభలో ఉండాలి, ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే బీజేపీ ఉన్నారు, వాళ్ళ మిత్రపక్షాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉంటారు. ఓటింగ్కు హాజరైన వారిలో ఎవరైతే సభలో ఉంటారో, ఓటింగ్కు హాజరైన వారిలో 3/2 మంది అనుకూలంగా ఓటేయాలి. ఏ రకంగా చూసినా బిల్లు నెగ్గడానికి అవసరమైన సంఖ్య అధికార పార్టీకి లేదు. లోక్సభలో నెగ్గకపోతే బిల్లు రాజ్యసభకు వెళ్ళదు. ఇప్పుడు ఏమైపోయిందంటే బీజేపీకి ఇటైనా లాభమే, అటైనా లాభమే. ఎందుకంటే ఇప్పుడు నెగ్గితే ఓకే మేమే చేసినామని ప్రచారం చేసుకుంటారు, నెగ్గకపోతే అవతల వాళ్ళ మీదకి నెట్టేస్తారు. మహిళా బిల్లుకు 50% జనాభా ఉన్న మహిళలకి రిజర్వేషన్లు వద్దన్నదే కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమని దుమ్మెత్తిపోయడానికి అవకాశం ఉంటుంది. సో లోక్సభలో బిల్లు ఆమోదం పొందాలంటే మొత్తం 540 మంది ప్రస్తుత సభ్యులు హాజరైతే 360 మద్దతు కావాలి. ఓకే, మొత్తం అందరూ అన్ని పార్టీల వాళ్ళు అందరూ హాజరైతే 540 మందికి 360 మంది సభ్యుల మద్దతు కావాలి. ఎన్డీఏ బలం ఎంతుంది? 293 ఉన్నది. విపక్షాల బలం ఎంతుంది? 233 ఉన్నది. వీరు కాకుండా స్వతంత్రులు, తటస్థ పార్టీలకు చెందిన వారు కలుపుకుంటే 15 మంది ఉన్నారు. ఒకవేళ వీళ్ళు బిల్లుకు మద్దతు ఇచ్చినా ఇంకా 52 మంది తక్కువే ఉన్నారు. ఎట్లా మరి? ఎప్పుడు నెగ్గుతుంది? విపక్షాల్లో కొన్ని అయినా మనసు మార్చుకొని బిల్లుకు మద్దతు తెలిపినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. విపక్ష సభ్యులు క్రాస్ ఓటింగ్కు పాల్పడి బిల్లుకు మద్దతు ఇవ్వడం వల్ల సాధ్యమవుతుంది. విపక్ష సభ్యుల్లో ఎక్కువ మంది ఓటింగ్కు దూరంగా ఉండడం వల్ల 3/2 మెజారిటీకి అవసరమైన సంఖ్య తగ్గి అధికార పక్షానికి మార్గం సులభం కావడం. అంటే ఏం చేస్తారు? ఎవరైతే మిత్రపక్షాలు లేకపోతే లోపల మాట్లాడుకున్న వాళ్ళు, ఇక మీకు ఇష్టం లేకపోతే మీరు రాకండి భయ్, మీరు ఓటు వేయకండి, మీరు వాకౌట్ చేసి వెళ్ళిపోండి అని అంటే గతంలో బిల్లులన్నీ ఇట్లనే పాస్ అయినాయి కదా, రాజ్యాంగ సవరణ బిల్లులలో ఇట్లనే జరుగుతుంది.
సో ఎవరైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు వెళ్ళిపోతారు, సభ నుంచి వెళ్ళిపోతే అక్కడ ఎవరైతే సభలకు హాజరైనారో వాళ్ళే కౌంట్ అవుతారు. సో ఎవరైతే సభలో ఉంటారో వాళ్ళలో 3/200 మెజార్టీ తీసుకుంటారు. సో అట్లా ఏమైనా ప్లాన్డ్గా ప్రణాళికాబద్ధంగా చేసుకొని బిల్లును ఏమైనా ఆమోదింపజేసుకుంటే చెప్పలేం. లేదంటే అందరూ మద్దతు తెలిపాలి. మరి మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్నది ఇంకా క్లారిటీ ఎవరు చెప్తలేరు. ఇప్పుడు ఒకవైపునేమో ప్రజాస్వామ్యానికి ఇది పెద్ద గొడ్డలి పెట్టు లాంటి నిర్ణయము, నియోజకవర్గాల పెంపుని మహిళా బిల్లుని ముడిపెట్టడం అని ప్రియాంక గాంధీ అంటున్నారు. మరి రేపు ఇవాళ 4 గంటలకు ఏం చేస్తారు? సపోర్ట్ చేస్తారా వద్దనుకున్నారా? ఏం నిర్ణయం తీసుకుంటారు అన్నది అర్థం కావట్లే. మళ్ళీ ఇందులో వాకౌట్ చేసి వెళ్ళిపోయే పార్టీలు ఎవరెవరు? సో గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా ఇట్లాంటి రాజ్యాంగ సవరణ బిల్లులు వచ్చినప్పుడు వాకౌట్ చేస్తే అక్కడ ఉన్న మెజారిటీ ప్రకారం బిల్లులు ఆమోదం పొందిన సందర్భాలు ఉన్నాయి. సో ఇది కనబడుతున్నది. నేను అమిత్ షా కూడా మాట్లాడిండు, వీసమెత్తు నష్టం ఉండదు, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై సభలో అమిత్ షా స్పష్టతట. ఇగో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలు కోసం ప్రస్తుతం తీసుకొచ్చిన 3 బిల్లులు సభామోదం పొందిన తర్వాత 543గా ఉన్న లోక్సభ సీట్లు 816కు పెరుగుతాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాలకు వీసమెత్తు నష్టం జరగదు. 50% పెంపు కారణంగా ఆంధ్రప్రదేశ్లో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కు సీట్లు పెరుగుతాయి. పెంపు తర్వాత దక్షిణాది రాష్ట్రాల లోక్సభ స్థానాలు 129 నుంచి 195కు చేరుతాయి. సభలో ఆ ప్రాంత ప్రాతినిధ్యం 23.76% నుంచి 23.87%కి చేరుతుంది. అంటే గతంలో ఉన్నట్లుగానే దాదాపుగా 24% వద్ద దక్షిణాది ప్రాతినిధ్యం కొనసాగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్న అనుమానాల్లో ఏమాత్రం నిజం లేదు. గురువారం సభలో మహిళా రిజర్వేషన్ల అనుబంధ సవరణలు, డీలిమిటేషన్ బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చలో అమిత్ షా పాల్గొన్నారు. సో అయితే ఇప్పుడు పెరిగే సీట్లు మొత్తం 50% సీట్లు, 33% సీట్లు, 33% రిజర్వేషను, పెరిగే 50% సీట్లు మొత్తం మహిళలకే అట. ఇగో అలా 50% పెరిగే సీట్లన్నీ మహిళలకే వెళ్తాయి. మిగిలిన 543 సీట్లు ఓపెన్గా ఉంటాయి. అందులోనూ మహిళలు పోటీ చేయొచ్చు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 బిల్లుల కారణంగా లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోయిందని, చాలా నష్టం జరుగుతుందన్న భ్రమను కలిగించేందుకు కొందరు విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని అమిత్ షా స్పష్టం చేశారు. మతపరంగా రిజర్వేషన్లు కుదరవు, మతపరంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రసక్తే లేదని అమిత్ షా స్పష్టం చేశారు. అటువంటి కోటా రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. సో ఎట్లా పెరుగుతాయంటే ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు ఉన్నాయి. వాళ్ళ పర్సంటేజ్ ఇప్పుడు ఓవరాల్ 543లో 4.60% ఉండేనట. పెరిగిన తర్వాత 4.65% పెరుగుతుందట. 38 సీట్లకు పెరుగుతారు. తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి, 3.13%. టోటల్ 543 స్థానాల్లో అది 26కు పెరిగితే 3.18% అయిద్దట. కర్ణాటక 28 నుంచి 42కు పెరుగుతాయి, 5.15% నుంచి 5.14%కి తగ్గుతుంది. ఇంకా తమిళనాడులో 39 స్థానాలు ఉన్నాయి, 39 59 అవుతుంది, 7.18% నుంచి 7.23%కి పెరుగుతుంది. కేరళ 20 సీట్లు 30 అవుతాయి, 3.68% నుంచి 3.67%కి ఒక 0.001% తగ్గుతున్నది. మొత్తం 129 స్థానాలు ఉన్నాయి. ఎక్కడ? దక్షిణాదిలో, సౌత్ ఇండియాలో. పర్సంటేజ్ 23.76%. అది 195కి పెరుగుతున్నది. పర్సంటేజ్ 23.87%. సో పెద్దగా తేడా లేదు. అదే 23-24 దగ్గరే ఉన్నది కదా, తేడా ఏమున్నది ఇందులో? దీనివల్ల నష్టం ఎట్లా జరుగుతుందని అంటున్నారు. అసలు ఈ నియోజకవర్గాల పెంపు ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి సూచించిండు, ఆర్థికపరమైనటువంటి అంశాలను బేస్ చేసుకొని సీట్ల పెంపు జరగాలి అని. అది కూడా సాధ్యం కాదు. అది ఎట్లా సాధ్యం అవుతుంది? ఇప్పుడు మీరు చూడండి, నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి, ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ ఒక్కొక్క పార్లమెంట్ సీటే ఉన్నది. 7 రాష్ట్రాలు ఉన్నాయి మొత్తం. ఒక్కొక్కటి కేటాయించినారు. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కదా. ఆ లెక్కలు తీసుకుంటే మరి అక్కడ అవసరమైతే దాన్ని రీజియన్ లాగా డివైడ్ చేసి అక్కడ 1 సీటుకు 2-3 పెంచండి. ఎందుకంటే వాళ్ళు ఒక రకంగా ఈ దేశంలో బార్డర్ ఏరియాస్లో ఉన్నటువంటి రాష్ట్రాలు. వాళ్ళు ఇంకా అడిగితే వాళ్ళు అడగాల. బార్డర్ ఏరియాస్లో ఉన్న రాష్ట్రాలు, మా అవతల దేశాలు దాడి చేసినా వాళ్ళే నష్టపోతున్నారు. అసలు ఈ దేశంలో కలిసేటప్పుడే
వాళ్ళకి 6th షెడ్యూల్ దగ్గర నుంచి అన్ని రకాల హామీలు ఇచ్చిన తర్వాత వాళ్ళని ఈ దేశంలో కలుపుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడ ప్రజలను అడగండి ఎట్లా ఉన్నదంటే వాళ్ళు ఏం యాక్సెప్ట్గా సంతృప్తిగా ఏం లేరు ఈ పరిపాలన పట్ల, మన 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 పార్టీల పరిపాలన మీద. వాళ్ళకు స్వతంత్రులుగా వాళ్ళు భావిస్తారు. సో అట్లాంటి వాళ్ళకి నమ్మకం కలిగించే ప్రయత్నం, అక్కడ సీట్లు పెంచే ప్రయత్నం చేయండి. సో రీజన్ బేస్ చేసుకొని సీట్లు పెంచే ప్రయత్నం. ఇప్పుడు గంపగుత్తగా 50% అంటే ఎట్లా అనే క్వశ్చన్లో కూడా కొంత అర్థం ఉన్నది.